Watch full episodes on Jio Hotstar. అందరూ చూడండి, కళ్ళప్పగించి చూడండి. మీరు చూస్తున్న కారు బంగారుపు కారు. దాంతో పాటు డైమండ్స్ కూడా పొదిగి ఉన్నాయి. దీని విలువ ఎంతో తెలుసా? 10 కోట్ల రూపాయలు. ఇదేమిటో మీకు తెలుసా? సార్, ఇది గోల్డ్ మేడ్ ఆఫ్ కార్ సార్. 10 కోట్ల రూపాయలు దీని విలువ. అయ్యమ్మో, గోల్డ్ మేడ్ ఆఫ్ కార్ కాదు, గోల్డ్ మేడ్ ఆఫ్ కార్ కాదు, కార్ ఇస్ మేడ్ ఆఫ్ గోల్డ్. నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడే ప్రయత్నం చేయకో. ఇంటర్నేషనల్ కార్ రేస్ కోసం తయారు చేసిన కార్ ట్రోఫీ ఇది. ఫుర్ఫురి నగరంలో జరగబోతున్న కార్ రేస్ కోసం చాలా మంది అతిథులు మన ఊరుకు వచ్చారు. రేస్ ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఈ గోల్డెన్ కార్ సొంతం అవుతుంది. కానీ ఒకవేళ ఎవరైనా ఈ కారును దొంగిలిస్తే మొత్తం తలకిందులు అయిపోతుంది. మనందరి ఉద్యోగాలు ఊస్ట్ అయిపోతాయి. అందుకే రక్షణ కోసం దీని చుట్టూ నేను లేజర్ బీమ్స్ ని ఏర్పాటు చేశాను. సింగం చేతులోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. ఇప్పుడు ఈ కార్ని ఎంతో దేశముద్ర దొంగైనా దొంగిలించే అవకాశం లేదు. మీరు నిజంగానే గొప్ప తోపు సార్. భారతదేశానికే గొప్ప హోపు. HPOE హోపు. అయ్యమ్మో, ఈ కారు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరో పిల్లోడు ఈ కార్ ని రిమోట్ తో నడుపుతున్నట్టున్నాడు. ఓ పిల్లవాడు ఎక్కడున్నాడు? వెతకండి. ఎవరి టాయ్స్ ఇవి? వెతకండి, 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 వెతకండి. అమ్మా, అప్పా, అది మీకు అందదు సార్. అందరూ నన్ను నెట్టుగా మార్చేశారు. దిగండి, అందరూ ముందు కిందకి దిగండి. అయ్యో, నా తల తిరిగిపోతుంది.
మోటు పతులు ఎక్కడున్నారు? ఇక్కడ గోల్డెన్ కార్ దొంగలించబడింది. చింగన్ సార్ మేము వచ్చేస్తున్నాం. మోటు కాస్త చూసి డ్రైవ్ చేయి. అరే ఎవరయ్యా మీరు? ఓ అయ్యో అయ్యో నా గొర్రెలు! ఓయ్ ఎక్కడికి పారిపోతున్నారు? ఆగండి! దారికి అడ్డులే పెద్దన్నయ్య, మాస్క్ వేసుకున్న అన్నయ్య, త్వరగా అడ్డులే. నీకే చెప్పేది, దారికి అడ్డులే. ఆపండి నా గొర్రెలు! కారాపండి! అది రెడీ రెడీ అది చింగన్ సార్ మేము వచ్చేస్తున్నాం. మాస్క్ వేసుకున్న ఒక అతని కారుకి డాష్ ఇవ్వడం వల్లే లేట్ అయింది. వచ్చేస్తున్నాం. అయ్యమ్మా, మాస్క్ వేసుకున్న వాడే అసలు దొంగ. పట్టుకోండి వాడిని. అయ్యో పత్తులు, ఆ మాస్క్ వేసుకున్న వాడే దొంగట. పట్టుకుందాం పద. ఏం చేస్తున్నావు మోటు? కారు రివర్స్ చేసి స్ట్రైట్ గా పదా. పత్తులు, నువ్వు ఇటు వచ్చి కారు స్టీరింగ్ పట్టుకో.
ఎంత పని చేసావు మోటు, కింద సముద్రం ఉంది. దొంగ గాల్లో ఎగిరినప్పుడు మనం కూడా ఎగరగలం కదా, మనం ఎవరికి తక్కువ కాదు. పత్రం నన్ను కాపాడు, పారాషూట్ తెరువు. నీకేం చెప్పేది, పారాషూట్ తెరువు. మోటు మన దగ్గర పారాషూట్ ఎక్కడుంది? ఐడియా సార్. చింగ సార్, దొంగ తప్పించుకున్నాడు, కానీ అతని కారు నెంబర్ ప్లేట్ మా దగ్గర ఉంది. దీని సాయంతో అతన్ని పట్టుకోవచ్చు. అయ్యమ్మా, ఒక్క నెంబర్ ప్లేట్ పట్టుకుని ఎక్కడని వెతుకుతాం? ఇవాళతో నా ఉద్యోగం ఊడిపోయేటట్టుంది. ఉద్యోగం ఊడిపోయిన తర్వాత నేను ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? అయ్యమ్మా, నాకు ఇడ్లీ దోశ తయారు చేయడం కూడా రాదు. ఎలా అమ్మగలుగుతాను? అమ్మా! చింగం గారు, ఆ దొంగకి డ్రైవింగ్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అలాంటి ఎక్స్పర్ట్ డ్రైవర్లు కేవలం రేసింగ్ లో మాత్రమే పాల్గొనే వాళ్లే ఉంటారు. పురిపురి నగరానికి కార్ రేస్ కోసం వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఆ దొంగ వాళ్లలో ఒకడే ఉంటాడు. అయితే వాడు తప్పించుకోలేడు. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఏం పాసిబుల్? చెప్పాను కదా, ఏం పాసిబుల్. నేను ఆ డ్రైవర్లందరూ బస్సు చేసిన రూమ్స్ ని వెతుకుతాను, వాళ్ళందరూ కార్ నంబర్లు చెక్ చేస్తాను. ఓ దొంగని వదలను. రండి, నాతో రండి. ఇప్పుడు చూడండి నా సొంత ఏంటో. చూడండి చింగం సార్, ఒకవేళ ట్రోఫీ దొరకకపోతే కార్ రేస్ క్యాన్సిల్ చేయవలసి వస్తుంది. ఒకవేళ ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటికి పొగితే ఇందులో ఎవరు పాల్గొనరు. ఓ ట్రోఫీ ఖచ్చితంగా దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఏం పాసిబుల్? చెప్పాను కదా, ఏం పాసిబుల్. కానీ మీ పోలీసులందరూ ప్రతి కార్ ని చెక్ చేశారు, ప్రతి కార్ డ్రైవర్ రూమ్ కి వెళ్లి సోదాలు కూడా చేశారు, కానీ ఏ ఆధారం దొరకలేదు. కనీసం ఇప్పుడు కార్ నెంబర్ కూడా మ్యాచ్ కాకపోతే ఆ దొంగని ఎలా పట్టుకోగలం? No! No! Yes, దొరికింది. ముందే చెప్పాను కదా, చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. డియర్ కానిస్టేబుల్స్, ఈ కారు ఓనర్ ని పట్టుకుని చేతులకి బేడీలు వేసి పోలీస్ స్టేషన్ కి ఈడ్చుకుంటూ తీసుకురండి. బాబో, ఈయన నస భరించలేకపోతున్నాం. సార్, వీ కెనాట్ యూ అరెస్ట్ దిస్ ఓనర్ కార్ సార్. అంటే నా ఉద్దేశం, వీ కెనాట్ అరెస్ట్ యూ సార్. EAROUST అరెస్ట్ సార్. ఇక నువ్వు మాటలు కట్టి పెట్టు. అతని చేతులకు బేడీలు వేసి ఈడ్చుకుంటూ తీసుకురండి. దిస్ ఈజ్ ఎన్ ఆర్డర్. ఓకే సార్, అదేం పెద్ద విషయం కాదు సార్. ఈడ్చుకెళ్తాం. అయ్యో, రండి సార్. సారీ, లాస్ట్ ఆర్డర్ క్యాన్సిల్. నన్ను పోతలండి. మనకి సరైన ఆధారాలు దొరికుండకపోవచ్చు, కానీ ఆ దొంగ కారు రేజర్స్ లోనే ఉన్నాడని నా నమ్మకం. అతన్ని పట్టుకునే మార్గం ఒక్కటే ఉంది. నేను మోటు కూడా ఈ కార్ రేస్ లో పార్టిసిపేట్ చేస్తాం. 2 రోజుల పాటు రేస్ జరుగుతుంది. వాళ్లతో పాటే 2 రోజులు ఉన్నామంటే ఖచ్చితంగా దొంగని పట్టుకోగలుగుతాం. మోటు పతులు, మీరు అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి. ఒకవేళ రేస్ కంప్లీట్ అయిపోతే అతను వేరే స్టేట్ కి వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడ నా పవర్స్ పని చెయ్యవు. అతన్ని పట్టుకోవడం కష్టం అయిపోతుంది. మోటు ఏదో ఒకటి చెయ్యి, లేదంటే నా ఉద్యోగం ఊడిపోతుంది. ఆ తర్వాత నేను ఏం చెయ్యాలి? ఇడ్లీ, దోశ, సాంబార్. అయ్యమ్మా, సైకిల్ కి గాలి కొట్టడం కూడా నాకు చేత కాదు.
అయ్యో భయపడకండి చింగన్ సార్, మీకు అలాంటి పరిస్థితే రాదు సార్. మేము ఆ దొంగని ఖచ్చితంగా పట్టుకొని తీరుతాం. పెద్దన్నయ్య, మేము ఈ రేసులో పాల్గొనే విధంగా ఒక మంచి కారు తయారు చేసి ఇవ్వండి. డాక్టర్ గారు ప్లీజ్. ఓయ్ మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, నువ్వు నన్ను సార్ అని పిలిచావా? నా దగ్గర అటువంటి కారు ఉంది మిత్రమా, డోంట్ వర్రీ. లగైతు కానీ ఆ దొంగని ఎలా పట్టుకుంటారు? ఒక ప్రూఫ్ కూడా లేదు. ప్రూఫ్ ఎక్కడుంది? ఆ దొంగ నవ్వు చాలా విచిత్రంగా ఉంటుంది. రేసు సమయం 36 గంటలు. ఈ 36 గంటలు అతను ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా నవ్వుతాడు. అప్పుడు మేము అతన్ని గుర్తుపట్టి పట్టుకోగలుగుతాం. ఓయ్ నా మిత్రులారా, నా సహోదరులారా, అంత పెద్ద రేసులో మీరు పాల్గొనేటప్పుడు ఎంతో కొంత ట్రైనింగ్ కూడా తీసుకోవాలి కదా. ఆ ట్రైనింగ్ మీరు ఎక్కడ తీసుకుంటారు మిత్రమా? ఒక గొప్ప ట్రైనర్ ఉన్నాడని నేను ఎప్పుడో విన్నాను. అతని పేరు ఏంటంటే మిస్టర్ మ్యాక్ మోహన్. ఆయన ఒకప్పుడు వరల్డ్ క్లాస్ రేసర్, కానీ ఒకసారి యాక్సిడెంట్ అవ్వడం వల్ల రేస్ లో పార్టిసిపేట్ చేయడం వదిలేశాడు. అప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాడు. నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఆయన్ని కలవలేదు, కానీ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాను. అతి తక్కువ సమయంలో ఆయన మాత్రమే మీకు ట్రైనింగ్ ఇవ్వగలడు. ఓయ్ మిత్రులారా, ఇంకెందుకు ఆలస్యం, ఎరగదీసేయండి. పెద్దనయ్య, ఇప్పుడు అంత విరగదీసేంత సమయం లేదు. సరదాగా రేస్ లో ట్రైనింగ్ తీసుకునేంత సమయం కూడా లేదు. ఈ సమయంలో మమ్మల్ని అనవసరంగా చిరాకు పెట్టకు. అరే మోటు, నువ్వు అంతగా రెచ్చిపోకు. సారీ మోటు పతులు, వెరీ సారీ. ఇందాకే మిస్టర్ మ్యాక్ మోహన్ కి ఫోన్ చేశాను, కానీ ఆయన కుదరదని చెప్పేశారు. ఏం పర్వాలేదు చెంగం గారు, మేమే సొంతంగా ప్రాక్టీస్ మొదలు పెడతాం. సార్, ఇన్స్పెక్టర్ చింగం మీరేనా? ఎస్ ఐఎమ్ చింగం, ఇన్స్పెక్టర్ చింగం. మీరెవరు? ఐఎమ్ మ్యాక్ మోహన్. చింగం సార్, ఫోన్ లో మీతో కుదరదని చెప్పిన తర్వాత అలా చెప్పి పొరపాటు చేశానేమో అనిపించింది. అందుకే డైరెక్ట్ గా వచ్చాను. చెప్పండి, ఎవరికి ట్రైనింగ్ ఇవ్వాలి? మిస్టర్ మ్యాక్ మోహన్, నైస్ మీటింగ్ యూ. అతని పేరు మోటు, ఇతను పతులు. వీళ్ళిద్దరూ కూడా కార్ రేస్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఒక్కరోజు ట్రైనింగ్ తీసుకుని కార్ రేస్ లో పార్టిసిపేట్ చేస్తారా? వెరీ గుడ్, వెరీ గుడ్. హఠాత్తుగా కార్ రేస్ లో పాల్గొవాలనుకోవడానికి ఏదైనా కారణం ఉందా? సార్ ఏం చెప్పంటారు సార్, ఆ గోల్డెన్ కార్ దొంగతనానికి గురి అవ్వకపోయి ఉంటే. గోల్డెన్ కార్ ని దొంగిలించారా? సార్, ఎవరు దొంగిలించలేదు. మా వాడు ఒక కథ అల్లాడు. గోల్డెన్ కారు కనుక దొంగతనానికి గురైతే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అని. ఆ స్టోరీ తయారు చేస్తున్నప్పుడే రేస్ లో ఫస్ట్ ప్రైజ్ గోల్డెన్ కార్ అని తెలియగానే మా వాడు దాన్ని గెలుచుకోవాలని తహతహలాడుతున్నాడు. మీ స్టోరీ వినడానికి చాలా బాగుంది. గోల్డెన్ కార్ ని ఫస్ట్ ప్రైజ్ గానే ఇస్తారు. దాని విలువ చెప్పాలంటే 10 కోట్ల రూపాయలు. సరే, మీరు ఎలాగో నిర్ణయించుకున్నారు కాబట్టి వెంటనే ట్రైనింగ్ మొదలు పెడదాం. సరిగ్గా 12 గంటలకి ఇక్కడే కలుద్దాం. ఎప్పుడైనా సరే స్టీరింగ్ ని 9 and 3 o'clock యాంగిల్ లోనే పట్టుకోవాలి. కాసేపు స్టీరింగ్ ని గడియారమే అనుకోండి. 9 ఇటువైపు ఉంటుంది, 3 ఇటువైపు ఉంటుంది. ఎస్ సార్, మాకు గడియారం గురించి అన్ని విషయాలు తెలుసు. తొలి ఇక్కడ ఉంటుంది, ఆ తర్వాత 1, ఆ తర్వాత 2, ఆ తర్వాత 3, ఆ తర్వాత పనికిరాని విషయాల గురించి మాట్లాడొద్దు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఏం చెప్తానో అలా చెయ్యండి. నౌ గ్రౌండ్ అంతా తిరిగి రండి. మీరెప్పుడు కళ్ళు తెరిచే ఉంచాలి. ఈ రేసులో పోటీదారులు మిమ్మల్ని ఓడించడానికి ఎలాంటి పథకాలైనా వేయడానికి వెనుకాడరు. నిజానికి ఈ రేసులో ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు, ఎలాంటి నియమ నిబంధనలు లేవు. ఎవరైతే గెలుస్తారో వాళ్లే విజేతలు. అర్థమైందా? ఎస్ సార్. సరే చెప్పండి, చెయ్యి ఏ పొజిషన్ లో ఉండాలి? ఏం చేస్తున్నావు? లైక్ దిస్. వెరీ గుడ్. చెయ్యి అలాగే ఉండాలి. నౌ స్టార్ట్. ఇప్పుడు గ్రౌండ్ చుట్టూ 3 రౌండ్లు తిరిగి రావాలి. మోటు, నువ్వేం చేస్తున్నావు? వెనక్కి రా. కార్లో వెళ్ళి గ్రౌండ్ లో రౌండ్ లేసి రమ్మన్నాను, పరిగెత్తి కాదు. సారీ. సార్, 9 చెయ్యి 9 ఇంకా 3 యాంగిల్లో ఉండాలి. క్షణం కూడా రెప్పవాల్చకూడదు. దృష్టి మళ్ళిందా ప్రమాదం తప్పదు.
మోటు ఎదురుగుండా చూడు, ఏం చేస్తున్నావు? అరే నేను ఎదురుకుండానే చూస్తున్నాను. రెప్పవాల్చకుండా చూడటం చాలా కష్టం. నా కంటికే కనిపించట్లేదు. నా కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. అరే మోటు ఏం చేస్తున్నావు నువ్వు? మోటు జాగ్రత్త. తెలివైన మూర్ఖుల్లా ప్రవర్తించకండి. కళ్ళు ముయ్యకూడదు అంటే కనీసం ఒక్కసారి కూడా రెప్ప వెయ్యరా మీరు? కళ్ళ నిండా నీరు నిండిపోతే యాక్సిడెంట్ అవుతుంది కదా. సరే వినండి, ఇలాంటి రేసుల్లో టర్నింగ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీకు టర్నింగ్ ఎక్కడొచ్చినా సరే వెంటనే బ్రేక్ వేసి మెల్లగా బ్రేక్ ను వదలాలి. ఓకే సార్, అర్థమైపోయింది. మోటు గట్టిగా బ్రేక్ నొక్కాలి, మెల్లిగా బ్రేక్ ను వదలాలి. లగైతు ఈ రేసు ప్రారంభం కాకముందే మనం అందరం హాస్పిటల్ పాలయ్యేలా ఉన్నా. అయ్యో పతులు, నేను బ్రేక్ ఎలా వదలాలి? అసలు నా దగ్గర బ్రేక్ ఉంటే కదా. నేనేం చెప్పినా సరే మీరు అసలు బుర్రకెక్కించుకోరేంటి? సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకోలేదు? ఆ విషయం కూడా నేనే మీకు చెప్పాలా? సీట్ బెల్ట్ పెట్టుకోవడం కనీసం రూల్ అయ్యా. బెల్ట్ పెట్టుకుని డ్రైవ్ చేయాలి. ఈ రేస్ ని సీరియస్ గా తీసుకోకపోతే ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. చూడండి, నేను కూడా మీలా ఎన్నో కలలు కన్నాను. కార్ రేసులో గెలిచి గోల్డెన్ కార్ ని నా వెంట తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. దాంతో ఈ యాక్సిడెంట్ అయ్యింది. నా కల కళ్ళగానే మిగిలిపోయింది. అందుకే ఇలా కలలుగానే వారి కలల్ని సాకారం చేయడానికి నేను సహాయపడుతూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళ కళ నెరవేరితే నా కళ నెరవేరినట్టుగా సంతోషిస్తాను. సార్, మీకు కూడా కార్ రేస్ తెలుసు కాబట్టి మీరు కూడా రేసులో పాల్గొని మీ కలని నిజం చేసుకోవచ్చు కదా. నిజమే సార్, మీరేమీ పరిగెత్తాల్సిన అవసరం లేదు కదా. ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు. ఈ రేస్ మీరనుకున్నంత సులభమైందేం కాదు. అన్ని రకాలుగా ఫిజికల్ గా ఫిట్ గా ఉండడం ఎంతో అవసరం. బీ పాజిటివ్ సార్. ఇక నుంచి మీ ట్రైనింగ్ ని మేము సీరియస్ గా తీసుకుంటాం. కానీ మీరు కూడా రేసులో పాల్గొంటానని మాట ఇవ్వాలి. మీరు నాలో సమాధైపోయిన కోరికల్ని తట్టి లేపుతున్నారు. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా నన్ను రేసులో పాల్గొనమని అడగలేదు. ఎవ్వరూ కూడా నాకెంత ధైర్యాన్ని ఇవ్వలేదు. అసలు టీచర్ని నేనో మీరో నాకు అర్థం కావడం లేదు. ఓకే, కమాన్, లెట్స్ ప్రాక్టీస్. కానీ రేస్ కు ఉపయోగించే ఈ కారులో కాదు, డాక్టర్ జట్కా తయారు చేసిన ఆ కారులో ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. వెరీ గుడ్, మీరు చాలా త్వరగా పికప్ చేశారు. ఏంటి చాలా త్వరగా పికప్ చేసేది? లగాయతు
మమ్మల్ని మాటి మాటికి నీళ్ళల్లో నెట్టేసి మా నడ్డులు ఎరగొట్టారు. మిత్రులారా, ఈ రేసు 36 గంటలు జరుగుతుంది. ఫుర్ఫురి నగరంలో ప్రారంభమయ్యి కార్లన్నీ మోడర్న్ సిటీ మధ్య గుండా ప్రయాణించి నైట్ హాల్ట్ కోసం మోడర్న్ సిటీ పొలిమేరల్లో ఆగుతాయి. తర్వాత మళ్ళీ రేపు 10 గంటలకి రేసు ప్రారంభం అవుతుంది. అలాగే ధూంపూర్ స్టేడియంలో రేసు ముగిస్తుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, రేస్ పూర్తయ్యే వరకు మొత్తం మ్యాప్ మీ బ్రెయిన్ లో ఉండాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ సార్. ఆల్ ద బెస్ట్. ఏయ్, మీరిద్దరూ కొత్త వాళ్ళలా ఉన్నారే. నా మాట విని ఈ కార్ రేస్ నుంచి పక్కకి తప్పుకోండి. మీ ప్రాణాలు పోయే ప్రమాదం ఉండొచ్చు. థ్యాంక్స్, కానీ మేము ఈ రేసులో పాల్గొనకుండా వెనక్కి వెళ్ళాం. ఎలాంటి ప్రమాదం ఎదురైనా భయపడం. మోటు పత్రు, మీకు 36 గంటల సమయం ఉంది. 36 గంటలు కొనసాగే ఈ రేసులో మీరు ఆ దొంగని పట్టుకోవాలి. గుర్తుంచుకోండి, ధూంపూర్ ను క్రాస్ చేసిన తర్వాత నేను ఆ దొంగని పట్టుకోలేను. ధూంపూర్ వరకే ఏరియా నా అదుపులో ఉంటుంది. అది కాక స్టేడియం బోర్డర్ కి దగ్గరలో ఉంది. ఓకే, ఆల్ ద బెస్ట్. మర్చిపోకండి, మీకున్న టైం కేవలం 36 గంటలే. చెప్పండి, ఎన్ని గంటలు టైం ఉంది? 36 గంటలు. మనం నెక్స్ట్ పాయింట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం ఎదురు చూద్దాం. పదండి.
పెంచు, వేగంగా తీసుకువెళ్ళు, ట్రక్ వెనకే ఉంది. అరే ముందుకు వెళ్ళేంత టైం లేదు. మోటు త్వరగా ఏదో ఒకటి చెయ్యి. అరే పత్రులు, ఇలా చూసావా? ఇలాంటి బుల్లి బుల్లి కార్లు కూడా రేసులో పాల్గొంటున్నాయి. హలో డ్రైవర్ అన్నయ్య, ఎక్కడున్నారు? హలో. అది టాయ్ కారు కదా, అది రేస్ లో పాల్గొనడం లేదు. ఇలాంటి కారు వల్లే బ్లాస్ట్ జరిగింది. అప్పుడే దొంగ గోల్డెన్ కారు దొంగిలించుకు వెళ్ళాడు. మోటు వేగంగా కారు డ్రైవ్ చెయ్యి, అది ఎప్పుడైనా బ్లాస్ట్ అవ్వచ్చు. టైర్ చేంజ్ చేయి త్వరగా. అరే టైర్ చేంజ్ చేయడం కోసం ఆగామంటే మనం వెనకబడిపోతాము. అసలు ఆగుతావని నీతో ఎవరు చెప్పారు? రా టైర్ మార్చు. ఓకే. డన్. ఆహా పత్లు, యు ఆర్ గ్రేట్. నువ్వు చాలా గొప్ప సాహసం చేసావు పత్లు. మోటు పత్తులు, మీరిద్దరూ నన్ను వెతికి పట్టుకోవడానికి ఈ రేసులో పాల్గొన్నారని నాకు తెలుసు. మీకున్న టైం 35 గంటలు. కేవలం 35 గంటలు మాత్రమే. ఈసారి మీరు తప్పించుకున్నారు, కానీ ఇంకోసారి తప్పించుకోలేరు. దమ్ముంటే ముందుకొచ్చి మాట్లాడు. ఎక్కడున్నావు? ఏ కారులో ఉన్నావు? ఈ కాల్ అన్నోన్ నంబర్ నుంచి వచ్చింది. ఒక్క విషయం మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. మన చుట్టూ ఉన్న వాళ్ళలోనే దొంగ ఉన్నాడు. అతన్ని మనం ఎలాగైనా 35 గంటల్లోగా పట్టుకోవాలి. పొత్తులు, నువ్వు స్టీరింగ్ కంట్రోల్ చేయి. నేను వెళ్ళి గ్లాస్ క్లీన్ చేస్తాను. ఈ బ్యాలెట్ చాలా వేడిగా ఉంది.
మొత్తంలో కారులో బ్రెడ్ ఉందా? బయనట్ మీద వేడి వేడి ఆమ్లెట్ రెడీ అవుతున్నాయి. మోటు ఇది తిండి తినే టైం కాదు, వచ్చి కూర్చో. దొంగను పట్టుకోవాలంటే మనం కూడా అందరితోనూ కలిసి వెళ్ళాలి. మొత్తంలో బ్రేక్ వెయ్యి. మేడం మేడం, మీ దగ్గర బ్రెడ్ ఉందా? మీ దగ్గర ఉన్నట్టయితే త్వరగా ఇవ్వండి మేడం, ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. పొట్ట పగిలేలా తిన్నావు కదా, ఇక లోపలికి రా. మళ్ళీ తప్పించుకున్నారు మోటు పత్తులు, కానీ ముచ్చటగా మూడోసారి తప్పించుకోలేరు. ఇంకా మీకున్నది 30 గంటలు మాత్రమే. 30 గంటలు. దమ్ముంటే ముందుకొచ్చి మాట్లాడు. వస్తాను, తప్పకుండా వస్తాను. కానీ ఈ రేస్ పూర్తి అయిపోయిన తర్వాత అయ్యమ్మా మోటు, మీరిద్దరు చాలా వెనుకపడి ఉన్నారు. ఏ ఎవరది? ఈ పొగ మా మీద ఎవరు వదిలి వెళ్తున్నారు? అరే ఏమిటి ఇదేమన్నా కొత్త ఫ్యాషనా? ముక్కుకి మండ్ర కప్ప, చెవులకి చేపలు తగ్గించుకున్నావు. బతులు ఇదేం ఫ్యాషన్ కాదు, దయచేసి చేపల్ని తీయి. ఇప్పుడు స్నానం చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఊరికే నాకు కోపం తెప్పించుకో. నువ్వు లోపల కూర్చొని డ్రైవింగ్ చేస్తాను.
పత్తులు, ఈ క్షణం వరకు ఆ దొంగ వివరాలు ఏమీ తెలియలేదు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి, మన దగ్గర ఒకే ఒక్క క్లూ మాత్రమే ఉంది. అతని నవ్వు చాలా విచిత్రంగా ఉంటుంది. పదండి, మనం ఒక కామెడీ స్టంట్ చేసి చూపిద్దాం. దాంతో అందరూ నవ్వుతారు. అప్పుడు అతన్ని మనం కనిపెట్టొచ్చు. ఓయ్ మోటు, నా మిత్రుడా, నా సహోదరుడా, ముందు ఒక్క మాట చెప్పు. అతని నవ్వు ఎలా ఉంటుంది? అది తెలిస్తేనే కదా మేం కూడా అతన్ని గుర్తుపట్టగలం. ఇదిగో అతనే కాల్ చేశాడు. మీరందరూ కూడా వినండి అతని నవ్వు ఎలా ఉంటుందో. కేవలం 24 గంటలు మాత్రమే మిగిలిన్నాయి. నీకు దమ్ముంటే ముందుకొచ్చి మాట్లాడు. పదండి, వెంటనే వెళ్ళి మనం ఒక కామెడీ స్టంట్ చేద్దాం. అప్పుడు దొంగ నవ్వుతాడు. దాంతో డాక్టర్ జట్కా, ఘసిటేరాం, చింగం గారు ఆ నవ్వు వినగానే అతన్ని గుర్తుపెట్టేస్తారు. అయ్యో పత్రం, నన్ను కూడా తీసుకెళ్ళు. చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. ఈ ఫీట్ చాలా డాక్టర్ జట్కా, ఏమైనా తెలిసిందా? చింగం గారు, ఏదైనా తెలిసిందా? ఏయ్, మీరు ఆగండి. ఎందుకు మీరిద్దరూ అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు? ఇప్పటికే చాలా సార్లు తప్పించుకున్నారు. జరిగేదంతా నేను రేస్ లో చూస్తున్నాను. ఇంకా సమయం మించిపోలేదు. మర్యాదగా తిరిగి వెళ్ళిపోండి. గెలవకుండా వెళ్ళటానికి ఇక్కడికి రాలేదు. థ్యాంక్ యూ. నాకెందుకు ఈ పొడుగన్నయ్య మీదే అనుమానంగా ఉంది. లేకపోతే మాట మాటికి ఎందుకు తిరిగి వెళ్ళిపోండి అంటున్నారు. ఇదే కారిడార్ లో ఏదో రూమ్ లో వాడు నవ్వుతున్నాడు. పద వెళ్ళి చూద్దాం. హలో, సిగ్గు లేదా? నక్కి నక్కి అందరు రూమ్ లోకి చూస్తున్నారేంటి? దుర్మార్గుడా, దుష్టుడా, నీచుడా! వెళ్ళు టామీ, షూ షూ.
అయ్యో కాపాడండి, కాపాడండి. టామీ వచ్చాయి. సారీ సార్, వెరీ సారీ, మేము మిమ్మల్ని చూసుకోలేదు. ఇక్కడ ఏమైనా రేస్ జరుగుతోందా? ఇంతకు ముందే ఒక అతను వచ్చి నన్ను గుద్ది వెళ్ళాడు. ఆ నొప్పి తగ్గక ముందే మీరు వచ్చి నన్ను గుద్దారు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఎవరా మనిషి, ఎలాగుంటాడు? అతని మొహం నేను చూడలేదు గాని తనొక వింత మాస్క్ ని మొహానికి పెట్టుకున్నాడు. సారీ కూడా చెప్పకుండా పారిపోయాడు. ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? ఎవరా మనిషి? మీరసలు అతన్ని ఎందుకు వెంబడిస్తున్నారు? ఇప్పుడు చెప్పేంత టైం లేదు, తర్వాత చెబుతాం. మోటు పద. ఇక్కడ అతని నవ్వు ఎక్కువలో వినిపిస్తోంది. నిజానికి ఆ నవ్వు ఎటువైపు నుంచి వస్తుందో శ్రద్ధగా వినండి. ఈ రూమ్ లోనే ఉన్నాడు, ఇక తప్పించుకోలేడు. మోటో ఈ తలుపు పగలగొట్టే, లేదంటే కిటికీ నుంచి తప్పించుకుంటాడు. చింగం గారు దయచేసి బోతలొద్దు. థ్యాంక్ యూ మిత్రులారా, మీరంతా నన్ను కాపాడారు. అయ్యమ్మా, థ్యాంక్ యూ. నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలండి, ఆ రూమ్ ఎవరి పేరు మీద బుక్ అవ్వలేదు. ఖచ్చితంగా ఎవరో లాక్ తెరిచి ఉపయోగించుకొని ఉంటారు. మోటు పతులు, ఏం జరుగుతోంది? అసలు మీరు ఎవరిని వెంబడిస్తున్నారు? అబ్బాయి ఏం లేదు సార్, ఊరికే అంతే. అబద్ధాలు ఆడకండి, మీరేదో దాస్తున్నారనిపిస్తోంది. పతులు, నువ్వు చెప్పు. మేడం మేడం, ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందా? నేను గ్రాడ్యుయేట్ ని, ఏ పనైనా చెయ్యగలను. వెళదాం పదండి సార్. ఆ ట్రాఫీని గెలుచుకునే అదృష్టం నాకు నిజంగా లేదు. గెలుస్తానన్న నమ్మకం ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ రేసులో పార్టిసిపేట్ చేస్తున్నారు, కానీ గోల్డెన్ కార్ దొంగిలించబడింది. ఓరి భగవంతుడా, ఎందుకు నా జీవితంతో ఇలా చెడుగుడు ఆడుతున్నావు? అదే చెడుగుడు ఆడైనా సరే సార్, ఈ రేసు పూర్తి అయ్యే లోపల ఆ దొంగని మేము పట్టుకుంటాం. ప్రయత్నించే వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు. బీ పాజిటివ్. ఇక 10 గంటల సమయమే మనకు మిగిలింది. ఎలాగైనా సరే ఆ దొంగని పట్టుకొని తీరాలి. దొంగన్నయ్యే. నన్ను వెతకడానికి అంత ప్రయాసపడకండి నా ప్రియమైన మోటు పతులు. అరే నువ్వు ఎక్కడున్నావన్నయ్యా? ఎక్కడున్నావో చెప్పు. దమ్ముంటే ముందుకొచ్చి మాట్లాడు. మీరే వచ్చారుగా, నన్ను వెతకండి. ఇంకా 10 గంటలు మాత్రమే మిగులున్నాయి. సరిగ్గా విను, బ్యాక్గ్రౌండ్ లో డాగ్ అరుస్తోంది. ఆ డాగ్ ఆంటీ గారి దగ్గర మాత్రమే ఉంది. అంటే దీని అర్థం ఆంటీనే దొంగనమాట. చింగన్ సార్, మీరు ఆ దొంగని ఫోన్ లో బిజీగా ఉంచండి. మేము వెళ్ళి దొంగని పట్టుకుంటాం. హే దొంగ, ఐఎమ్ ఇన్స్పెక్టర్ చింగం. ఈ చింగం చేతి నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్.
ఆంటీ గారు ఇక దొరికిపోయారు. దొంగ నా ఆంటీ. తిరిగిచ్చేయ్. గోల్డెన్ కార్ తీసుకొచ్చి నా చేతికి ఇవ్వు, లేదంటే పోలీసులు నిన్ను వదలరు. ఏంటి, నన్నే దొంగ అంటావా? టామీ షూ. ఆంటీ, టామీ లేకుండా మనం ఏం మాట్లాడుకోవడానికి వీల్లేదా? మోటు జాగ్రత్త. ఇదిగో పెద్దన్నయ్య, నాకు సాయం చేయండి. ఈ టామీ బారి నుంచి నన్ను కాపాడండి. దీని ఓనర్ పెద్ద దొంగది, చేసేవి దొంగతనాలు, పైగా పెద్ద హంగులు చూపిస్తోంది. ఆంటీ గారు సారీ అండి, సారీ. టామీని ఆగమని చెప్పండి ప్లీజ్. టామీ వెనక్కొచ్చేయ్. థ్యాంక్ యూ. మాస్క్ వేసుకున్న అన్నయ్య, మీరేగా లేకపోతే ఆ టామీ నా పిక్క పీకేసి ఉండేది. మాస్క్ వేసుకున్న అన్నయ్య. అరే మోటు, మనం వెతుకుతున్న దొంగ ఇతనే. చూడు, మాస్క్ తగిలించుకున్నాడు. నీ మాస్కుని నువ్వు తీస్తావా లేక నన్ను తీయమంటావా? ఇంకో 10 గంటల సమయమే ఉంది.
ఉన్న ఆ 2 కార్ల డ్రైవర్ని కొట్టుకోనివ్వు. సరైన సమయం చూసి మనం ముందుకు దూసుకు వెళదాం. పత్తులు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏం మాత్రం పని చేయదు. ఏం చేద్దామో ఆలోచించు. ఐడియా సజ్జీ. అదిగో చూడు రైల్వే ట్రాక్. మిగతా కార్లన్నీ కూడా 10 కిలోమీటర్ల చుట్టూ వచ్చి ఈ రైల్వే ట్రాక్ ని క్రాస్ చేసుకుని వెళతాయి. అంతేకాదు ఒక విషయం, ఆ క్రాసింగ్ దరిదాపులోనే మెయింటెనెన్స్ పాయింట్ ఉంది. డాక్టర్ జట్కా వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు. పదమోటు కారును ఎలాగైనా సరే రైల్వే ట్రాక్ మీదకి ఎక్కిద్దాం. సమోసాలు తిను, ఇక తెగ రెచ్చిపో. ఓహో, ఇది నిజంగా అద్భుతం. అందరికన్నా ముందే రైల్వే ట్రాక్ మీద వెళ్ళి మన సర్వీస్ పాయింట్ దగ్గరికి చేరుకుంటాం. మిత్రులారా, బెస్ట్ ఆఫ్ లక్.
మోటు పతులు, మీరిద్దరు బాగానే ఉన్నారు కదా? ఎస్ సార్, మీరు చెప్పింది అక్షరాల నిజం. దృష్టి మళ్ళితే విపత్తు సంభవిస్తుంది. విన్నావా? ఆ కారు నుంచే వింత నవ్వులు వినిపిస్తున్నాయి. పదపత్తులు, మన దొంగ దొరికేశాడు. దొరికిపోయాడు. నాకు ఈ గ్రీన్ కార్ డ్రైవర్ మీద మొదటి నుంచి అనుమానంగానే ఉంది. అందుకేనా ప్రతిసారి తిరిగి వెళ్ళిపోండి అంటున్నాడు. వదలకూడదు మోటో, ఇతను తప్పించుకోవడానికి వీల్లేదు. ఏమైంది? ఎందుకు ఆగిపోయారు? అందరికీ హెల్ప్ చేసే టైం లేదు మనకి. సార్, మీకు ముందే చెప్పాం కదా, దొంగ దొరికిపోతాడని. ప్రయత్నించేవాడు ఎప్పటికీ ఓడిపోడని. ఇదిగో దొంగ దొరికాడు. ఇతని డిక్కీ నిండా మాస్కులే ఉన్నాయి. మేము ఇతన్ని ఇన్స్పెక్టర్ చింగం గారికి అప్పగించేస్తాం. మీరు వెళ్ళండి సార్, రేస్ ఫినిష్ చేయండి. మీ వెనకే మిగతా కార్లు వస్తున్నాయి. లేదు మోటు, మీరు కూడా నాతో రేసులో పాల్గొనాలనుకుంటున్నాను. ఈ రేసులో మీరు గెలిచినా కూడా నాకు సంతోషమే. సార్, మేము ఇక్కడికి వచ్చింది రేసులో గెలవడానికి కాదు, దొంగను పట్టుకుని ఫురిఫురి నగర పేరుని గౌరవాన్ని కాపాడాలని వచ్చాం. మేము వచ్చిన పని పూర్తయింది సార్. రేసులో గెలవడం అనేది మీరు కన్న కల కదా. ముందు మీరు వెళ్ళి మీ కల నెరవేర్చుకోండి ప్లీజ్ సార్.
ఏమిటి మీరు చేస్తున్న పని? నన్ను వదలండి, నేను ఓడిపోకూడదు. దొంగ గారు, ఇదిగో చూడండి, మీరు దొంగిలించిన గోల్డెన్ కార్ ని ఎక్కడ దాచిపెట్టారో అది చెప్పండి. గోల్డెన్ కారు దొంగిలించబడిందా? పైగా దొంగతనాన్ని నాకంట కడతారా? గోల్డెన్ కార్ దొంగిలించబడిందన్న సంగతి మీరు చెప్పేంత వరకు నాకు తెలియదు. దొంగని నేనే అనడానికి మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి? రండి, ఆ ఆధారాలు చూపిస్తాం. ఆధారమేగా, ఇదిగో ఇక్కడుంది. ఈ వింత మాస్కులు ధరించి చాలా ఇబ్బంది పెట్టావు కదా. ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇవన్నీ నా డిక్కులో పెట్టింది ఎవరు? ఏమిటి ఏమన్నారు? ఇవి మీ వస్తువులు కావా? నావి కావు, నావి కానే కావు. మీ ఇద్దరి కారణంగా నేను ఈ రేస్ లో కూడా గెలవలేను. ఎన్నో సంవత్సరాల తర్వాత నేను ఈ రేస్ లో పాల్గొన్నాను. నేనంటే ఎవరనుకున్నారు? ఒకానొకప్పుడు ఈ మ్యాక్ మోహన్ రేస్ లో ఉన్నాడంటే గనక ఇక ఎవరు గెలవలేరు అనేవారు. ఆ తర్వాత యాక్సిడెంట్ అయింది. ఆ కారణంగా ఎన్నో సంవత్సరాల రేస్ లో పాల్గొలేదు. అరే ఒక్క నిమిషం, ఏం చెప్తున్నారు మీరు? అంటే నా ఉద్దేశం మ్యాక్ మోహన్ అంటే మీరేనా? ఎస్, మ్యాక్ మోహన్ నేనే. మీరిద్దరూ మోటు పత్రులన్న సంగతి కూడా నాకు తెలుసు. ఎవరో ఇన్స్పెక్టర్ చింగం అని ఆయన మీకు ట్రైనింగ్ ఇవ్వమని నాకు ఫోన్ చేశారు. కానీ నేను కుదరదు అని చెప్పేశాను. ఆ కారణంగానే నేను మిమ్మల్ని ప్రతిసారి వెళ్ళిపోండి అని హెచ్చరిస్తున్నాను. అంటే మ్యాక్ మోహన్ మీరే అయితే మరి ఇప్పుడు వెళ్ళాడే అతనెవరు? అదే మాతో మాట్లాడి వెళ్ళాడే. అతను ప్రతి సంవత్సరం రేస్ లో పాల్గొంటాడు, కానీ ఒక్కసారి కూడా గెలవలేదు. అతని పేరు జై కిషన్, నిక్ నేమ్ జాకీ. ఏంటి ఏమైంది? ఇప్పుడు అర్థమయ్యింది. అసలు దొంగ అతనే. ఇంతకాలం మనల్ని మోసం చేశాడు. మన ట్రైనింగ్ కోసం ఇన్స్పెక్టర్ చింగం గారు మ్యాక్ మోహన్ గారిని కాంటాక్ట్ చేసిన విషయం అతనికి తెలిసిపోయింది. అంతేకాదు, ఈయన కాదన్నారన్న విషయం కూడా తెలిసిపోయింది. అందుకే అతను మ్యాక్ మోహన్ రూపంలో మన ముందుకొచ్చాడు. అందుకే చింగం గారు గాని మనం గాని అతను అనుమానించలేదు. అంటే అతను మన ఎమోషన్స్ తో ఆడుకున్నాడనమాట. పదపత్తులు, అతన్ని తీసుకుని జైల్లో పడేద్దాం. మీరతన్ని పట్టుకోలేరు. అతను చాలా ముందుకు వెళ్ళిపోయాడు. అసలైన మ్యాక్ మోహన్ గారు మీకు తెలియదు. మోటు పత్తులు కలిస్తే ఏదైనా చేయగలరు. అలాగే మీ రేస్ ని మీరు కంటిన్యూ చేయండి. ఆపినందుకు వెరీ సారీ. మేము వెళ్ళే తన్ని పట్టుకుంటాం. బాయ్ బాయ్, ఆల్ ద బెస్ట్. రెండు గంటలే మిగిలింది. ఇంకా 2 గంటలే మిగిలింది. ఓ, అంటే నా నిజ స్వరూపం మీకు తెలిసిపోయిందన్నమాట. ఏం పర్వాలేదు, 2 గంటల టైం ఉంది కదా. రండి, పట్టుకోండి.
మోటు పారాషూట్ ఓపెన్ చేయి, పారాషూట్ ఓపెన్ చేయి. ఇప్పుడే వద్దు, అతను కూడా పారాషూట్ ఓపెన్ చేయలేదు. అతను ఓపెన్ చేసేంత వరకు నేను కూడా ఓపెన్ చేయను పత్తులు. మీకింకా మిగిలిన టైం అరగంటే మోటు పత్రు. కమాన్. చింగం గారు, అసలైన దొంగ వీడే, వీడే నకిలీ మ్యాక్ మోహన్. అయ్యమ్మా, ఎంత పచ్చి మోసమా! అతన్ని ఫినిష్ లైన్ వరకు రానివ్వకూడదు. మోటు పత్రు, 36 గంటల గడువు గడిచిపోవచ్చింది. ఇక ఈ రేస్ పూర్తవడానికి 10 నిమిషాలే మిగులుంది. ఆ తర్వాత నేను మీ చేతికి అందకుండా చాలా దూరం వెళ్ళిపోతాను. అరే, నీలాంటి అపరాధుల్ని పట్టుకోవటానికి 10 నిమిషాలు అనేది ఎక్కువ టైం. మోటు, ఫినిషింగ్ లైన్ దగ్గరకు వచ్చేసాం. ఏదో ఒకటి చెయ్యి. దొంగన్నయ్య, నువ్వు కార్ని దొంగలించి చాలా పెద్ద తప్పు చేశావు. కానీ అంతకన్నా పెద్ద తప్పేంటో తెలుసా? మా ఫీలింగ్స్ తో నువ్వు ఆడుకున్నావు. మేము నిన్ను వదిలిపెట్టాం. ఇంతటితో నీ కథ కంచికి, నువ్వు జైలుకి. మోటు పద.
ఏ కథ కంచికో ఏ కథ ప్రారంభం కాబోతోందో ఇప్పుడు తేల్చుకుందాం రండి. అసలైన మ్యాక్ మోహన్ గారు వెళ్ళండి, రేసులో గెలవండి, కలలు సాకారం చేసుకోండి. దొంగ దొరికిపోయాడు, పోయిన ట్రోఫీ కూడా వచ్చేసింది. థ్యాంక్ యూ మోటు పత్లు. చింగం, ఇన్స్పెక్టర్ చింగం. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. మిత్రులారా, కొన్ని రోజుల క్రితం గోల్డెన్ కారు ఫుర్ఫురీ నగరంలో దొంగతనానికి గురైందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కానీ మోటుపతులు నాతో ఒక మాట అన్నారు. 36 గంటల్లో ఆ దొంగని వెతికి పట్టుకుంటాము అని. అన్నమాట ప్రకారమే వాళ్ళు పట్టుకుని చూపించారు. మోటుపతుల్ని అభినందించండి. ఈ కార్ రేసులో మిస్టర్ మ్యాక్ మోహనే గెలిచారు. మోటుపతుల్ని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. స్వయంగా వాళ్ళ చేతులతోనే మ్యాక్ మోహన్ గారికి ట్రాఫీ ఇవ్వాలి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.